హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ లతాశ్రీ. ఎండలు వాసిపోతుంది. చలి ఈరోజు నేను వేసేస్తాను చలి. మమ్మీ లేదు మమ్మీ, ఈరోజు నేను వేసేస్తా మమ్మీ. లేదు నేను వేసేస్తాను, ఈరోజు నేనే వేసేస్తాను. నేను నా వల్ల కావడం లేదు. అట్లేం లేదు, నేనే వేసేస్తా ఈరోజు. చూడు చలి, నిన్న నువ్వు వేసేసినావు, ఈరోజు నేను వేసేస్తాను. నేను సరే, ఎవరికి దొరికితే వాళ్ళు వేసేస్తారు. ఓకేనా? 1 2 3. నా దొరికింది. అయ్యో సరే, నువ్వే వేసేసుకో ఈ రోజుకి. ఓకే మమ్మీ. ఈరోజు నీకు వేసే చాయిస్ వచ్చింది, రేపు నాకు వస్తుందిలే. వేసి ఆన్ చేసుకో. ఓకే. అవును సరే, మర్చిపోయినాను నేను. ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలి, ఎందుకంటే ఈ మంత్లీ బడ్జెట్కి నేను డబ్బులు తీసుకురాలేదు. సరే, నేను వెళ్ళొచ్చేస్తాను నేను. సరే మమ్మీ, బాయ్. అబ్బా, అమ్మయ్యా, 1 అవర్ ఏసీలో ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు. చలి మమ్మీ, ఎండలు ఎట్లుందంటే అట్టుంది చలి. ఓకే చలి, తీసుకొని వచ్చాను. ఇప్పుడు మంత్లీ బడ్జెట్ వేసేసి సరిపోతుంది అనమాట. మమ్మీ ఎందుకు డివైడ్ చేస్తున్నావు? ఇది ప్రొవిజన్స్ కి నాన్న. ఇది ఫోన్ బిల్లు, పెట్రోల్స్ కి, వాటికి అనమాట. ఇది వచ్చి కరెంట్ బిల్స్ కి. ఓకే. మనము ఎండాకాలం కదా, అందుకోసమని కరెంట్ బిల్స్ కి. కరెంట్ బిల్స్ కి సరిపోదు, ఇది కూడా సరిపోదు. ఈ మంత్ కరెంట్ బిల్ చూసాను నేను, నెక్స్ట్ మంత్ ఇది కూడా సరిపోదు. ఇది మొత్తం వేయాల్సిందే. ఇది కూడా సరిపోదేమో, నాకు డౌట్ వస్తుంది. కరెంట్ బిల్ కరెంట్ బిల్కి ఎందుకు మమ్మీ అంతా? కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనుకున్నావు? అదే యూనిట్ అయిపోతే 30 రూపాయలు 40 రూపాయలు వేసేస్తున్నారు. లాస్ట్ మంత్ కరెంట్ బిల్ చూసావు నువ్వు? అసలు ఇంటి రెంట్ కన్నా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది తెలుసా? అసలు కరెంట్ బిల్కి సరిపోవడం లేని డబ్బులు ఎవరైనా ఫ్రెండ్స్ని అడుగుదామా, అప్పుడుదామా? మమ్మీ, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బ్యాంక్ కి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, లోన్ ఇస్తాము అని. 2 months లోన్ తీసుకుందాం. కట్టారోయ్, కరెంట్ బిల్లుకి లోన్ తీసుకుంటాం. ఇక్కడ నీ ఫోన్. ఓకే, ఈ నెంబరేనా? మంచి బ్యాంక్ ఇది. ఓకే, మనం ఇంతకు ముందు దీంట్లో మనం ఏసీ కూడా లోన్ తీసుకున్నాము. లోన్ లో ఇప్పుడు ఇస్తారు. హలో హలో, మీరు ఇంతకు ముందు ఫోన్ చేశారంట కదండి లోన్ కోసం. అవును. మాకు లోన్ కావాలండి. దేనికా? కరెంట్ బిల్లు కండి. కరెంటు బిల్లుకి లోనా? కరెంటు బిల్లుకి ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరండి? ఏసీకి ఇచ్చినారు, ఫ్రిడ్జ్ కి ఇచ్చినారు, కరెంట్ బిల్లుకి ఎందుకు ఇవ్వరండి? అసలు వీటికన్నా ఎక్కువగా మాకు ఆ తానికి ఖర్చు అవుతుంది తెలుసా? కరెంట్ బిల్లుకి ఎక్కువ అవుతుంది. మాకు కరెంట్ బిల్ ఖచ్చితంగా లోన్ ఇవ్వాల్సింది, లేకుంటే ఫ్రిడ్జ్, ఏసీ అన్ని తీసుకొని వెళ్ళిపోండి. మ్యామ్, ఇదేదో కొత్తగా ఉంది. కరెంటు బిల్లుకి లోనా? మా సార్ చెప్తాను మ్యామ్. అవునండి, కరెంట్ బిల్లుకే కావాలి మాకు. మ్యామ్, కరెంటు బిల్లుకి లోన్ ఇస్తే మేము రికవరీ ఎలా చేసుకోవాలి మ్యామ్? కరెంట్ని ఎలా తీసుకోగలుగుతాం మేము? రికవరీ ఎలా మ్యామ్? అవునండి, ఇప్పుడు ఫ్రిడ్జ్కి, మనం ఏసీకి డబ్బు పే చేయకపోతే ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ మేము కరెంట్ బిల్ కట్టకపోతే ఫీజుగా తీసుకెళ్ళిపోండి. మమ్మీ అవన్నీ చెప్పకు మమ్మీ. అవును రోయ్, అవన్నీ చెప్తే నిజంగా ఫీజు కార్డు తీసుకెళ్ళిపోతారు. మనం ఇక్కడ ఎండలకి భరించలేక వాళ్ళు ఎంత అడుగుతారు మనం కట్టేస్తాం. మన ఈ ఐడియా మనం ఇవ్వకూడదు రోయ్. నిజమే రోయ్, మనము వీడి ఎండకి భయపడి వాడు 10 రూపాయలు 20 రూపాయలు ఇంట్రెస్ట్ చేస్తే కూడా మనం కట్టేస్తాం. ఎందుకంటే ఎండలు అక్కడ ఉన్నాయి కదా, మన సూర్య భగవాన్ ఏం తగ్గడం లేదు. సో ఎట్లబ్బా? హలో హలో, ఫీజు కార్డు తీసుకెళ్ళకండి, మేము బిల్లు కట్టేస్తామండి. ఒకవేళ కట్టకపోతే అప్పుడు మీ లోన్ ఇస్తున్నారు కదా, మేము కట్టేస్తామండి. ఓకే మ్యామ్, ఎన్ని లక్షలు కావాలి మ్యామ్ లోను మీకు? ఎంతనండి? నేను ఒకసారి లాస్ట్ మంత్ బిల్లు చూసుకొని ఈ మంత్ రీడింగ్ చూసుకొని మీకు చెప్తామండి. ఓకే అండి, వచ్చేస్తామండి. డాక్యుమెంట్స్ అండి, కరెంట్ బిల్స్, హౌస్ డాక్యుమెంట్స్, ప్లాట్లు ఏమిటి వాటి డాక్యుమెంట్స్, మా శాలరీ స్లిప్స్, ఆధార్ కార్డు, మా హెల్త్ కార్డు. మన హెల్త్ ఏముందో తనంతా కూడా మేము ప్రూఫ్ తీసుకురావాలండి, బాగుందా లేదా హెల్త్ అని. ఓకేనండి, ఓకేనండి, హెల్త్ బాగుందండి. చచ్చిపో మీ లోపల ఎండలకి. ఖచ్చితంగా ఏసీకి మీకు లోన్ ఇస్తున్నారు కదా, ఏసీలో ఉంటాం, కూలర్ చేస్తాము. సో చచ్చిపోమండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా.
కరెంట్ బిల్కి లోన్ ఇస్తున్నారు చదివి అదే మమ్మీ. మనం ఈ ఎండల నుంచి కాపాడుకోవచ్చు, కోల్డ్ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిలాక్స్గా ఉంటున్నాను. నేను అప్పుడు ఎవరిని ఆలోచించాను. ఇప్పుడేటప్పుడు కొంచెము మనము ప్రొవిజన్స్కి వాటి కూడా వాడుకోవచ్చు.